బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజధాని అమరావతికి ప్రతిష్టాత్మక సంస్థలు క్యూ కడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు, విద్యా సంస్థలు, యూనివర్సిటీలు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలకు విడివిడిగా స్థలాలు కేటాయించారు. అయితే ఇప్పుడు వాటన్నిటిని ఒకే భవనంలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. అదేవిధంగా రాజధాని అభివృద్ధి పనులు మళ్లీ గాడిన పడ్డాయి. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో దాదాపు 135 సంస్థలకు సిఆర్డీఏ స్థలాలు కేటాయించింది. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్స్ కి 28 ఎకరాలు కేటాయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిపై దృష్టి పెట్టారు. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ క్యాంపెయిన్ ఏర్పాటుకు సిఆర్డీఏ 35 ఎకరాలు కేటాయించనున్నారు. ఎక్సెల్ ఆర్ఐ కూడా త్వరలోనే నిర్మాణాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది.